సాయిరాం. స్థలానికి ఇంటికి ఎదురుగా ఒక రోడ్డు ఉంది. ప్రతి ఇంటికి ఒక రోడ్డు అంటూ ఉంటుంది ఏదో ఒక దిక్కున. మనకు ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. సో ఒక రోడ్డు అంటూ కంపల్సరీగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇంటికి ఎదురుగా అంటే మన స్థలానికి ఎదురుగా ఏదో ఒక భాగానికి ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. దాన్ని మనం వీధి పోటు అంటాం. వీధి పోటుని ఇప్పుడు రకరకాలుగా పిలుస్తున్నారు జనాలు. వీధి పోటు, వీధి చూపు. వీధి చూపు మంచి చేసేది, వీధి పోటు చెడు చేసేది అని చెప్తున్నారు. దేని వీధి చూపు అంటున్నాం, దేని వీధి పోటు అంటున్నాం అంటే ఇంటికి అంటే వీధి పోటు ఎలా ఉంటుంది ఎఫెక్టు? నేను మాత్రం వీధి పోటు అని అంటాను. ఇంటికి ఎదురుగా రోడ్డు ఉందనుకోండి, అది పోటే. పోటులో రకరకాల పోట్లు ఉంటాయి. వీధి పోటు, వెన్నుపోటు కూడా ఉండేది. ఇప్పుడు సిటీస్లో మనకు కనబడటం లేదు. విలేజెస్లో వెన్నుపోటు ఉంటుంది. అది మహా డేంజర్. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు వెన్నుపోటు అనేది. పల్లెటూరులోకి వెళ్తే విలేజెస్లో కనబడుతుంది. ఇప్పుడు పల్లెటూరులో కూడా కొంచెం తగ్గిపోయింది అనుకోండి, ఎందుకంటే కాంక్రీట్ ఇండ్లు వచ్చేసాయి కాబట్టి తగ్గిపోయాయి. పోర్ట్లు ఇండస్ట్రియల్ ప్లేస్లో కనబడతాయి, ఫ్యాక్టరీస్కి. వెన్నుపోటు దేన్ని అంటాం? పెంకులు లేచాం ఇలా, ఇది ఉంటుంది కదా పైది, ఈ పై చూపు ఏదైనా ఇంటికి తగులుతుంది అనుకోండి, అది వెన్నుపోటు. వెన్నుపోటు అనే దాంట్లోనే అర్థం ఉంది కదా, అంటే వెనకాల నుంచి బ్యాక్ స్టాబింగ్, మనకు తెలియకుండా పొడి చేయడం, అలా ఉంటుంది దాని ఎఫెక్ట్. అందుకే పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు, ఇలా పెంకుల ఇంటికి ముందు కుండ పెట్టేవాళ్ళు. ఇక్కడ ఈ వెన్నుకి కుండ పెడితే ఆ పోటు తగలదు. ఇవన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి అనుకోండి. ఇండస్ట్రీస్కి ఉంటాయి అన్నీ షెడ్సే కాబట్టి షెడ్లు వేయడంలో ఒక పద్ధతిగా వేసుకోవాలి. లేకపోతే ఒక షెడ్ ఇంకో షెడ్కి పోటు అయిపోతుంది. మన షెడ్లోనే పోటు అయిపోతుంది, లేదా పక్క ఉన్న షెడ్ ఫ్యాక్టరీస్ పోటు కూడా మనకు రావచ్చు. అలాంటివి నేను చాలా చూశాను నా అనుభవంలో. ఫ్యాక్టరీస్కి వెళ్తే ముందు చూసేది అదే, పైన ఎక్కడైనా పోటు ఉందా, దీనికి కింద ఎన్ని మార్పులు చేసినా ఎఫెక్ట్ రాదు. ఆ పోటు అలా వెన్నుపోటు, దాని పేరే వెన్నుపోటు. అంత బలంగా తెలియకుండా కొట్టేస్తుంది. సామెత కూడా ఉంది కదా, వెన్నుపోటు పొడిచాడని. అలా ఉంటుంది దాని ఎఫెక్ట్. నమ్మిన వాళ్ళే పొడి చేస్తారు వెనక నుంచి, బ్యాక్ స్టాబింగ్. సో ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటుంది. పల్లెటూళ్ళల్లో ఇప్పుడు ఎక్కడ కూడా కనుమరుగైపోతుంది అది. వీధి పోటు మాత్రం మీరు వీధి పోటు అయినండి, వీధి చూపు అయినండి, వీధి పోట్లు మాత్రం డెఫినెట్గా ఫ్లాట్స్ కూడా తప్పట్లేదు ఇప్పుడు. ఫ్లాట్కి వెన్నుపోటు ఏంటండి, వీధి పోటు ఏంటండి? కింద స్థలానికి అసలు వీధి పోటే లేదు, మా ఫ్లాట్కి ఎందుకు వీధి పోటు ఉంటుంది అని కొందరు అనుకుంటారు. అదేంటో మనం చూద్దాం ముందు వీడియోలో నేను క్లియర్గా చెప్తాను మీకు. ఎందుకంటే కదా 40 yearsగా చెప్తున్నా కదా నేను. సో ఫ్లాట్ కల్చర్ వచ్చిన తర్వాత కూడా వాటిని గమనిస్తే ఎఫెక్ట్స్ కూడా అవే కనపడుతున్నాయి. కాబట్టి ఫ్లాట్స్లో కూడా తప్పదు అని చెప్తున్నాను. సో ముందుగా ఏంటంటే మన ఇంటికి ఎదురుగా రోడ్ వస్తుంది, ఆ ఏ భాగానికి తగులుతుందో ఆ ఎఫెక్ట్ అలా ఉంటుంది. దాన్ని బట్టి పశ్చిమ నైరుతికి ఎదురుగా ఒక రోడ్డు ఉందనుకోండి, రోడ్డో సందో ఏదో ఉందనుకోండి, అది పశ్చిమ నైరుతి వీధిపోటు. ఇది చాలా చెడు చేస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మన పశ్చిమ నైరుతి ఎదురుగా పక్కన ఉన్న నేబర్ గేట్ ఏదో తగిలిందనుకోండి, వాళ్ళ ఓపెన్ ప్లేస్ కూడా మనకు పోటుగా ఎఫెక్ట్ ఇస్తుంది. నేను చాలా గమనించా. వాడి గేట్ మనకు ఎందుకు వస్తుంది అంటే ఆ ఇంటికి ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, అది పోటు. వాళ్ళ నడక అక్కడి నుంచి ఉంటుంది కాబట్టి మనకు పోటు. నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను, ఊరికే పుస్తకాల్లో చెప్పట్లేదు నేను. కొన్నిసార్లు మన ప్లాట్ ఉంటుంది, మన ప్లాట్ సైజ్ ఒకటి, పక్కన ఉన్న ప్లాటో లేదా వెనకాల ఉన్న ప్లాటో కొంచెం చిన్నగా ఉంటుంది. అది వెనకాల నుంచి మనకు ఎక్కడి నుంచైనా పోటుగా మారుతుంది. అది కూడా ప్లాట్ సైజు నేను డయాగ్రామ్ వేసి ఇంకొక వీడియోస్లో చెప్తాను. ఊరికే ప్లాట్కి కూడా ఉంటుందంటే మీకు ఎవరికి అర్థం కాదు అది. సో ఇంకొక వీడియోలో ఏంటంటే ప్లాట్స్కి లోపల పక్క ప్లాట్స్, మన నేబర్ ప్లాట్ లెఫ్ట్కి రైట్కి ఉన్న ప్లాట్స్, ఆ పోటు మనకు ఎలా ఉంటుంది, వెనకాల ఉన్న ప్లాట్ కూడా మనకు పోటు ఎలా మారుతుంది, పోటుగా ఎలా మారుతుందో ఇంకో వీడియోలో డయాగ్రామ్తో సహా చూపిస్తాను. ఉత్తర వాయువ్య భాగానికి ఎదురుగా రోడ్డు ఉందనుకోండి, అది ఉత్తర వాయువ్యం వీధిపోటు. ఉత్తర వాయువ్యం వీధిపోటు మనిషిని రోడ్డున పడేస్తుంది. అంటే దీంట్లో అర్థం ఏంటి? రోడ్డున పడేస్తుంది అంటే మనిషి పరిస్థితి ఎలా అయిపోతుంది, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అప్పుల పాలైపోతారు, అన్ని రకాలుగా నష్టపోతారు. పరువు పోద్ది, ఆస్తి పోతే అన్నీ పోతాయి, ఆరోగ్యం కూడా పోతుంది. అప్పుడే కదా మనిషి రోడ్డున పడతాడు. ఉత్తర భాగానికి మాత్రమే రోడ్డు ఉందనుకోండి, ఉత్తరం కుబేర స్థానం కదా, చాలా బాగుంటుంది, డబ్బు వస్తుంది అనుకుంటాం. రాదండి. ఇది కూడా మనిషిని రోడ్డున పడేస్తుంది. చిన్నగా ఇంట్లో అన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. బాగా ఉన్నవాడు కూడా ఏమీ లేనివాడుగా మారిపోతాడు. ఇట్స్ స్లో ప్రాసెస్. దక్షిణ నైరుతికి ఎదురుగా ఒక రోడ్డు ఉందనుకోండి, మన ఇంటికి ఏదైనా దక్షిణ నైరుతికి ఎదురుగా ఒక రోడ్డు వచ్చింది, అది దక్షిణ నైరుతి వీధిపోటు. ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇది. మన దక్షిణ నైరుతికి ఎదురుగా వేరే వాళ్ళ గేట్ కూడా ఉందనుకోండి, అది కూడా పోటు ఎఫెక్టే చూపిస్తుంది. దక్షిణ భాగానికి మాత్రమే రోడ్డు ఉంది ఎదురుగా,
అది దక్షిణం వీధిపోటు, అది కూడా చెడు ఫలితాలే ఇస్తుంది. తూర్పు ఆగ్నేయానికి ఎదురుగా వీధిపోటు ఉంది, ఒక వీధో సందో ఏదో ఉందనుకోండి, అది కూడా ఇబ్బంది పెడుతుంది, మనిషిని ఉరకలు పెడుతుంది అది. ఇలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఏంటంటే రకరకాల బిజినెస్ చేస్తుంటారు, దేంట్లో కూడా స్టిక్ అవ్వరు. ఈరోజు ఒకటి చేసాం, కొన్నాళ్ళు చేస్తారు, అది వదిలేస్తారు, మళ్ళీ కొత్తది, ఇంకో కొత్త ప్రాజెక్ట్, మళ్ళీ కొన్నాళ్ళు చేస్తారు, మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్. హెవీ ఎక్స్పెండిచర్స్, కొంచెం ఆడ సంతానం ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఇళ్లలో. అంటే లేడీ డామినేషన్ అనకూడదు, ఈ రోజుల్లో అందరి డామినేషన్ ఒకటే, కాకపోతే కొంచెం లేడీది కొంచెం పై చేయిగా ఉంటుంది, ఉండాలి కూడా ఈ రోజుల్లో. అంటే కొన్నిసార్లు నేను కొందరు ఇళ్లలో చెప్తాను, ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో కొంచెం మీకు ఆగ్నేయం ఇది ఉంది కాబట్టి ఓకే డోంట్ వరీ, అమ్మాయి కొంచెం కమాండ్గా ఉంటుందని సంతోషపడతారు. మా అమ్మాయి కమాండ్గా ఉండాలి, ఓకే. అలాంటి ఇళ్ళ నుంచి కోడలు వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. మా అమ్మాయి కొంచెం కమాండ్గా ఉంటుంది, సంతోషపడతారు. తూర్పు భాగానికి రోడ్డు ఎదురుగా ఉందనుకోండి, ఇది కూడా కొంచెం మంచి ఫలితాలు ఇవ్వదు. అదే ఉత్తర ఈశాన్య భాగానికి వీధిపోటు, ఏదైనా వీధి సందు ఉందనుకోండి, లేదా ఎదుటి వాళ్ళ గేట్ ఉందనుకోండి, మంచి ఫలితాలు ఇస్తుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ఈజీగా వచ్చేస్తుంది. కొంతమందికి ఉత్తరంతో కలిసి తూర్పు ఈశాన్యం వరకు ఉంటుంది పోటు, అష్టలక్ష్ములు ఉంటారు ఆ ఇంట్లో. అంటే మిగతా ఏమి దోషాలు లేకుండా ఉంటే ఆ ఇల్లు, నేను అలాంటి ఇల్లు కూడా చూసా. అలా పోటు ఉంది కానీ నైరుతిలో పెద్ద గొయ్యి, డబ్బు ఉంటుంది. ఇలాంటి ఇళ్ళల్లో అనుభవించే అదృష్టం ఎవరికీ ఉండదు. ముందుకు పోటు ఉంది, వెనకాల గొయ్యి ఉంది, అన్ని డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అనుభవించే అదృష్టం ఎవరికీ ఉండదు. పొద్దున్నే అన్ని గోళీలు వేసుకోవాలి, ఓ 10 గోళీలు ట్రైలో బ్రేక్ఫాస్ట్ చేసే ముందు టాబ్లెట్స్ అన్నీ. కొన్ని వీధిపోట్లు ఎలా ఉంటాయంటే ఉత్తరీశానికి ఉన్నట్టే కనబడతాయి, కానీ ఉత్తర వాయువ్యానికే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీధిపోటు నీళ్ళు పుస్తకాలు, మనం వాస్తు గురించి పుస్తకాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు వీడియోస్ కూడా చాలామంది చేసి పెడుతున్నారు, మంచిదే కాదని నేను, ఒక అవేర్నెస్ అంటూ క్రియేట్ చేస్తున్నారు అందరూ. కానీ ఇవి చూసి పుస్తకాలు చదివి వీడియోస్ చూసి ఉత్తరీశాన్యం ఉత్తరం వీధిపోటు ఉంది మాకు అని కొందరు అలా స్థలాలు కొనేస్తూ ఉన్నారు. కొని కట్టుకున్న తర్వాత బాధపడతారు, అరే మేము ఉత్తరీశాన్యం ఉత్తరం వీధిపోటు ఉందనే కొనుక్కున్నామండి, కానీ ఏం బాగలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి అన్నీ నష్టపోయామని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆ పోటు ఉత్తర వాయువ్యానికి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వీధిపోట్లు మంచివైనా చెడువైనా ఉంటే ముందు ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా ఒక అడ్వైస్ తీసుకెళ్ళి చూపించి కొనుక్కోవడమే ఉత్తమం. మాకు తెలుసండి, పుస్తకాలు చదివాం, వీడియో చూసాం, ఇలా వీధిపోటు బాగానే ఉందని కొనుక్కొని బాధపడ్డ వాళ్ళని నేను చాలామందిని చూశాను అనుభవంలో. అలాగే తూర్పుతో కలిసి తూర్పు ఈశాన్యం వీధిపోటు ఉంది, చాలా బాగుంటుందని కొనుక్కునేసాం మేము, కానీ బాగా నష్టపోయాం అన్న కేసులు కూడా చాలా చూశాను. అక్కడ ఏంటంటే తీరాలు చూస్తే అది తూర్పు ఆగ్నేయ భాగానికి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా వీధిపోట్లు ఓకే చదవండి, వద్దని లేదు నేను, కానీ కొనుక్కునే ముందు ఒక ఎక్స్పర్ట్, బాగా ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి చూపించి కొనుక్కుంటే బాగుంటుంది. పశ్చిమ వాయువ్యం వీధిపోటు ఉందండి మా ఇంటికి, లేదా పశ్చిమంతో కలిసి ఉంది అని కొనుక్కున్న వాళ్ళని కూడా బాధపడ్డ వాళ్ళని చాలా చూసా. పశ్చిమ వాయువ్యం వీధిపోటు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది, కానీ అక్కడ కొన్నిసార్లు ఏమవుతుందంటే అది పశ్చిమ వాయువ్యం కలిసి ఉన్న వీధిపోటు పశ్చిమ నైరుతి ఎక్కువగా కనబడుతుంది. అది దాంతో కూడా సడన్గా హార్ట్ అటాక్ చనిపోయిన వాళ్ళని చాలామందిని చూశాను. యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాగా మారిపోతాయి అవి. ఏ పని చేసినా అసలు సక్సెస్ అంటూ ఉండదు. తీరా చూస్తే పుస్తకాల్లో చదివితే పశ్చిమ వాయువ్యం వీధిపోటు చాలా మంచిదన్నారు, కానీ మా ఇంట్లో అన్ని అనర్థాలే జరుగుతున్నాయి అని బాధపడ్డ వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఎందుకంటే నన్ను తీసుకెళ్ళి చూపిస్తారు కాబట్టి చెప్తున్నాను ప్రాక్టికల్గా. కొంతమంది దక్షిణాగ్నేయం వీధిపోటు ఉందని కొనేస్తారు, అంటే దక్షిణ ఆగ్నేయం భాగానికి ఎదురుగా రోడ్డు ఉన్న స్థలాన్ని దక్షిణ ఆగ్నేయం వీధిపోటు అంటాం. అది మంచి ఫలితాలు ఇస్తుంది. వద్దంటే బంగారం ఉంటుంది ఆ ఇంట్లో, శుభకార్యాలన్నీ కూడా టకటకా జరిగిపోతుంటాయి, ఏ శుభకార్యం కూడా ఆగదు, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. కానీ కొన్నిసార్లు దక్షిణంతో కలిపి ఉంటుంది పోటు, తీరాలు చూస్తే అక్కడ దక్షిణ నైరుతి భాగానికి ఎక్కువగా ఉంటుంది పోటు, అప్పుడు ఇంకా సమస్యలే. చూస్తే రోడ్డు దక్షిణాగ్నేయానికి ఉన్నట్టే కనబడుతుంది, కానీ దాని ఎఫెక్ట్ అంతా కూడా దక్షిణ నైరుతి వైపు ఎక్కువగా ఉంటుంది, దాంతో నష్టపోతారు. ఇప్పుడు వీడియోస్లో కానీ పుస్తకాల్లో కానీ రాయడం ఓకే, కానీ కరెక్ట్గా జడ్జి చేయడం ఏంటి, బాగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి చూపించుకోవాలి, అప్పుడే ఫలితం కరెక్ట్గా ఉంటుంది. ఏదో మాకు అర్థమైపోయిందండి వాస్తు, చూసేసాం కొనుక్కునేసామని ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఈ రోజుల్లో అవేర్నెస్ అందరికీ క్రియేట్ అయిపోయింది, మార్కెట్లో లిటరేచర్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్లో కూడా లిటరేచర్ చాలా ఉంది, క్లాసెస్ కండక్ట్ చేసి నేర్పించే వాళ్ళు కూడా చాలామంది అయిపోయారు ఇప్పుడు. సో మాకు తెలిసిపోయిందండి అని తీసుకుంటున్నారు, కానీ ఒక సెకండ్ ఒపీనియన్,
ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్, ఎక్స్పర్ట్ అంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర సలహా తీసుకొని కట్టుకుంటే చాలా బాగుంటుంది. లేకపోతే వీధిపోట్లు ఏం చేస్తాయంటే చాలా ఇబ్బంది పెడతాయి. వీధిపోటుకి ఏమైనా పరిష్కారం ఉందా అని కొంతమంది అడుగుతారు. ఫ్లాట్స్లో వీధిపోటు ఎలా వస్తుంది అంటే కారిడార్. మన ఇంటికి ఎదురుగా ఒక కారిడార్ ఉంటుంది, కొన్నిసార్లు ఎదురుగా ఒక కారిడార్ వస్తుంది. మన కారిడార్ కంపల్సరీగా ఉంటుంది డోర్ రావడానికి, కొన్నిసార్లు ఎదురుగా కూడా కారిడార్ వస్తుంది. ఎక్కడైతే రాకూడదో మన ప్లాట్ కిందాక మాట్లాడుకున్నట్టుగా అలా ఉందనుకోండి, అది కూడా పోటే. కానీ ఇక్కడ గేట్లు ఉండవు, డోర్స్ ఉంటాయి. కారిడార్ వేరే, ఇందాక ప్లాట్కి గేట్ అనుకున్న దగ్గర ఎదుటి వాళ్ళ డోర్ వచ్చిందనుకోండి, ఎక్కడైతే మన భాగానికి ఉండకూడదో వాళ్ళ డోర్ మన భాగానికి ఎక్కడైతే ఉండకూడదో అక్కడ ఉందనుకోండి, ఉత్తర వాయు భాగానికి ఎదురుగా ఉన్న నేబర్ డోర్ వచ్చిందనుకోండి, దాని ఎఫెక్ట్ ఉత్తర వాయు ఎఫెక్టే ఉంటుంది. అంత ఇబ్బంది పెట్టదు, కొంచెం ఇబ్బంది పెడుతుంది. మరి పోటుగా కాదు, అది ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో వీధి పోటు ఉంది, ఇప్పుడు దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని చాలామంది అడుగుతుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నాం, ఉన్న ఫలాన్ని వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతాం? వెళ్ళిపోలేంగా. ఇంత లక్షల కోట్లు పెట్టి కట్టుకున్నాం ఇల్లు, దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఉందా? సింపుల్గా చెప్పాలంటే లేదనే చెప్పాలి. ఆ వీధి పోటు ఉన్న భాగాన్ని సపరేట్ చేయడమే పద్ధతి, సర్జరీ అంతే. రెండుగా చేయాలి ప్లాట్ని. ఫ్లాట్స్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇండిపెండెంట్ హౌస్ అంటే స్థలం ఎక్కువగా ఉంటే రెండుగా చేయొచ్చు. ఏమైనా మంత్రం ఏమైనా ఉందా? యంత్రాలు అంటూ ఉంటాయి, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి దానికి. అక్కడ కొన్ని మార్పులు చేసుకొని యంత్రం పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. బట్ టోటల్ ఎరాడికేషన్ అంటూ ఉండదు. పోర్ట్ ఎఫెక్ట్ టోటల్గా ఎరాడికేట్ అవ్వదు. ఇంటెన్సిటీ తగ్గించవచ్చు. ఇప్పుడంతా కూడా ఫోకస్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఇంటెన్సిటీ తగ్గించండి అంతే. కానీ అలా అనుకొని రారు కదా. వాస్తవతని మనం తీసుకెళ్ళి చెప్పించుకుంటున్నాం కాబట్టి మొత్తం పోతుంది ఎఫెక్ట్, దాని ఉండదని. గురుగారు వచ్చి చెప్పారు, మార్పులు చెప్పారు, మొత్తం పోతుందేమని కాదు. మొత్తం పోయే పద్ధతులు చెప్తాము, ఇంటెన్సిటీ తగ్గించే పద్ధతులు కూడా చెప్తాం. నేనైతే చెప్తాను, ఎందుకంటే ముందు అడుగుతాను, ముందు ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ ఫేజ్ ఇది కాదు, వదిలేయండి, రెండుగా సపరేట్ చేయాలి, అది కూడా కాదు, ఇంటెన్సిటీ తగ్గించే పద్ధతి చెప్తాను. సో ఈ 3 పద్ధతుల్లో ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో అది చేసుకొని సాటిస్ఫైడ్గా ఉండాలి. ఫస్ట్ ఏంటి, అది చూసాం, స్థలం చూసిన తర్వాత రెండుగా మార్చే వీలుంటే రెండుగా మార్చేస్తాం, మారుమని అడ్వైస్. లేదు అక్కడ వదిలేయమని చెప్తాం, స్థలం మారండి. లేదు వదిలేసి వెళ్ళిపోలేము, ఇక్కడే ఏమని చెప్పాడంటే ఇంటెన్సిటీ తగ్గే పద్ధతి. యంత్రం పెట్టుకొని అక్కడ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకొని, అంటే దాని యాడెడ్ ఏమైనా దానికి ప్లస్ పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంటెన్సిటీ, దాన్ని తగ్గించేలాగా పెట్టుకుంటాం. సో కొంచెం దానికి సపోర్టివ్గా ఉంటుంది. కానీ టోటల్గా ఎఫెక్ట్ ఇంపాక్ట్ని ఎరాడికేట్ చేయడం మాత్రం కష్టమే అని నేను చెప్తాను. నాకున్న ఈ 40 years అనుభవం నేర్చుకుంది అది. మొత్తం ఎరాడికేషన్ మాత్రం కాదు. యంత్రం పెట్టి కొన్ని ఆడిషన్స్ చేయడం వల్ల కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది. అలా నేను చాలా చేశాను, చాలామందికి హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా అంటే ఫుల్ హ్యాపీగా కాదు, ఎంతవరకు ఉంటారో అది కూడా చెప్తాం. చాలు అనుకుంటే ఓకే. అంటే ప్రాణాంతకంగా ఉండకుండా ఉంటే బతుకుతున్నాం, ఓకే, బండి నడుస్తూ ఉంది, అలా ఓకే, ఇట్స్ ఓకే. నిజం తెలుసుకొని ఉండాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకున్న డౌట్స్ కామెంట్స్లో కూడా పెడితే వాటిపైన ఒక వీడియో చేసి పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అతి త్వరలో వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంటే బిగినర్స్ గురించి సమ్మర్ క్రాష్ కోర్స్గా స్టార్ట్ చేస్తాం. ఒక 5 weeks, వీక్లీ 2 days, 1 hour క్లాస్. ఫండమెంటల్స్ అన్నీ చెప్తాం దాంట్లో. ప్రతి వారికి కూడా కొంచెం వాస్తు పట్ల అవగాహన వచ్చేసింది, ఇంకొంచెం డెప్త్గా తీసుకెళ్తాం. అంటే నేను మొత్తం వాస్తు నేర్పిస్తున్నానని నేను డిక్లేర్ చేయట్లేదు. ఫండమెంటల్స్ చెప్తాం ఇక్కడ క్రాష్ కోర్స్లో. సమ్మర్ క్రాష్ కోర్స్లో ఫండమెంటల్స్ అంటే మనం ఒక కారు కొనుక్కున్నాం, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పెట్రోల్ ఎప్పుడు పోసుకోవాలి, పెట్రోల్ పోసుకుని అందరికీ తెలుసు, అయిపోకముందు పోసుకోవాలి, లేకపోతే ఎక్కడో నిలిచిపోతాం. గాలి, ఎయిర్ చెక్ చేసుకోవాలి, ఆయిల్ చెక్ చేసుకోవాలి, అప్పుడే కదా వెహికల్ బాగుంటుంది. కాస్త నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇల్లు కూడా అలా మెయింటైన్ చేసుకోవాలి. ఒకసారి వాస్తు ప్రకారంగా కట్టుకున్నాం అంటే కాదు, దాన్ని కరెక్ట్గా మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది రిజల్ట్ అంతా కూడా. చాలామంది ఏం చేస్తుంటారంటే వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టేసుకున్నామండి, కొన్నాళ్ళు బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు రిజల్ట్ తగ్గిపోయింది, మాకు అంతగా రావట్లేదు, అంత పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ పడిపోయింది ఇంకా అన్నప్పుడు దానికి వేరే మార్గం. ఎందుకు పడిపోద్ది? ఆ ఇంట్లో ఎనర్జీ కొంచెం తగ్గిపోయింది. మరొక వీడియోలో నేను ఇంటి ఎనర్జీని ఎలా ఇంప్రూవ్ చేయాలో మాట్లాడతాను. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తు యోగి
శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.